అక్క అబ్బా అక్క ఏమైందక్క? అబ్బా దేవుడా అంత నా కర్మ. అక్క అబ్బా అమ్మా ఒరే రామ్జీ తట్టుకోలేకపోతున్నానురా. నొప్పి భరించడం నా వల్ల కావట్లేదురా. అబ్బా అస్సలు నడవలేకపోతున్నాను. ఈ మధ్య నీకు కళ్ళు నెత్తికెక్కినాయి అక్క. ఏంట్రా వాగుతున్నావు? అంటే నా ఉద్దేశం పైకి చూసుకుంటూ నడవకుండా కిందకు చూసి నడవాలని. ఇప్పుడు ఈ బాధ తప్పేది కదా. ఒరే కారు దగ్గర గాజు పెంకులు ఉంటాయని నేనేమన్నా ఊహించుకున్నానా? సరే కాని ఆ చిత్తరంజన్ ఏం చేసావు చెప్పు. మళ్ళీ ఈ ఊరు వైపు రాకుండా తన్ని తరిమేశానక్క. మరి మీ బావ పరిస్థితి ఏంటి రామ్జీ? కిడ్నాప్ చేసిన మనిషిని ఎవరూ అలా చూసుకోరక్క. అంత బాగా చూసుకుంటున్నాను. త్వరగా డాక్యుమెంట్స్ మీద సంతకాలేవో పెట్టిస్తే వదిలేద్దామక్క. ఒరే ఆ సంతకాలకు కాస్త టైం ఉంది కానీ ప్రస్తుతానికి నా టైం బాగలేదు. నా చెల్లెలి పగ తీర్చాలన్న ప్రయత్నంతో ఉన్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నావు అక్క? ఆ జ్యోతి శారదలు సొంత తల్లి కూతుడని తెలియకుండానే గేమ్ ఆడుతున్నాన్రా. ఇక తొందరలోనే ఆ శారదతో శ్రావ్య కూడా నీ కూతురే అన్న నిజం చెప్పేస్తాను. దానివల్ల ఏంటి ఉపయోగం? ఓరే మొద్దు బుర్రా, ఆ విషయం చెప్పి మాధవికి ఈ నిజం చెప్పేస్తాను. శ్రావ్య శారద కూతురని తెలిస్తే మాధవి శ్రావ్యని చంపేస్తుంది. ఇదే మాట శారదకి చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ మనశ్శాంతి లేకుండా చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాను. అది అయ్యే వరకు మీ బావని జాగ్రత్తగా చూసుకో. సరే అక్క. కానీ అక్క, శ్రావ్య తన కూతురన్న నిజం నీకు తెలుసని శారదకు తెలియగానే ఆ షాక్ కి తనకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది కదా. అదే కదరా, ఇప్పటిదాకా తనకి తప్ప ఎవ్వరికీ విషయం తెలియదన్న భ్రమలో ఉంటది. ఇక ఆ క్షణం నుంచి ఆ నిజాన్ని నేనెక్కడ మాధవికి చెప్పేస్తానో, నేనెక్కడ శ్రావ్యకి చెప్పేస్తానోనని భయపడి చస్తుంటుంది. మరి జ్యోతి విషయం ఏం చేస్తావక్క? చూద్దాం. అన్ని అస్త్రాలు ఒకేసారి ప్రయోగిస్తే ఎలారా? అవసరాన్ని అవకాశాన్ని బట్టి జ్యోతి విషయం ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇదిగో మాధవి గారే కాల్ చేస్తున్నారు. చెప్పండి మాధవి గారు. బిజీగా ఉన్నారా నీలాంబరి గారు? పర్లేదు చెప్పండి. పంతులు గారు రాజీవ్ శ్రావ్యలతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించడానికి ముహూర్తం నిర్ణయించారు. శుభం. మీరు తప్పకుండా రావాలి. అంతేకాదు దగ్గరుండి మీరే జరిపించాలి. సారీ మాధవి గారు, నేను రాలేను. అదేంటండి అలా అనేశారు? అయ్యో అలాంటిదేం కాదండి. నిన్న గుడి దగ్గర మీరు వెళ్ళిపోగానే నా కాలుకి గాజు పెంకులు గుచ్చుకున్నాయి. అయ్యయ్యో, అస్సలు నడవలేకపోతున్నాను. చాలా నొప్పిగా ఉందండి. మరి డాక్టర్ చూపించుకున్నారా? ఇంటికి పిలిపించాను. కట్టు కట్టి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేసి టాబ్లెట్స్ ఇచ్చి వెళ్లారు. రెస్ట్ తీసుకోవాలండి. సరే సరే, మీరు రెస్ట్ తీసుకోండి. కాకపోతే మీరు లేకుండా మా ఇంట్లో పూజ అంటే మాకు వెలితిగానే ఉంటుంది. నేను అక్కడికి రాకపోతే ఏమవుతుంది? మీరు వీడియో కాల్లో అక్కడ ఏం జరుగుతుందో అది చూపించండి. తప్పదు కదా, ఈసారికి ఇలా కానిద్దాం. ఇంతకీ మీ కోడల్లాంటి పని మనిషి లాంటి కోడలు ఏమంటుంది? కుక్కిన పేన్లో పడుంటుందా? పొగరేమైనా చూపిస్తుందా? ఆ అవకాశం నేనివ్వనులేండి. కుక్కిన పేన్లాగే పడుంటుంది. వెరీ గుడ్, అదే మెయింటైన్ చేయండి. సరే ఉంటానండి. మంచిదండి, జాగ్రత్త. జలజిత్త ఫోన్ చేస్తుందేంటి? జలజిత్త, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను జ్యోతి. జరిగిందంతా శారద చెప్పింది. నీ అత్తగారింట్లోనే నువ్వు పని మనిషిలా మసలుకోవడం నాకు చాలా బాధగా ఉంది. శ్రావ్య వాళ్ళు నన్ను పని మనిషి అనుకుంటున్నారేమో కానీ
నేనైతే అలా అనుకోవడం లేదత్తా. ఇది నా భర్త ఇల్లని అనుకుంటున్నాను. దొరబాబుకి దగ్గరగా ఉండొచ్చని ఇక్కడుంటున్నాను. ఇంతకీ నువ్వు ఊరి నుంచి ఎప్పుడు వస్తావు? కొంచెం టైం పడుతుంది జ్యోతి, కానీ నీకు నేనొక విషయం చెప్తాను. ఈ కాలంలో అవతలి వాళ్ళు చెయ్యెత్తేలోపే మనం చంప పగలగొట్టాలి. నువ్వక్కడ మరీ మంచితనానికి పోయి రాజు బాబుని శ్రావ్యకి దారాదత్తం చేయకు. నీ భర్తను నువ్వు తెలివిగా దక్కించుకో. సరే అత్తా, నాకు నా భర్తే అన్ని. సరే జ్యోతి, జాగ్రత్త. అన్నీ నేను చూసుకుంటానత్తా. ఉంటాను. ఇది నీ భర్తిల్లనుకుంటున్నావా? జ్యోతి, నిన్ను పని మనిషిలా పనులు చేయిస్తే సరిపోతే